ఏపీ రాష్ట్రానికి కొత్త రైల్వే లైన్ కేటాయించిన కేంద్ర ప్రభుత్వం అండి. అది ఏ రూట్లో ఏ ప్రాంతానికి అనే విషయం మనం ఇప్పుడు తెలుసుకుందాం. అయితే ఈ యొక్క రైల్వే లైన్కి టెండర్లు పిలవడానికి కూడా రెడీ అయిపోతున్నారట. ఏంటి టెండర్లు పిలవడానికి కూడా రెడీ అయిపోతున్నారు, అంత వేగంగా పని జరుగుతుంది అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. ఆంధ్రప్రదేశ్లో కొత్త రైల్వే లైన్ నిర్మాణం కాబోతా ఉంది. అది అమరావతి రైల్వే లైన్ నిర్మాణం దిశగా అడుగులు పడతా ఉన్నాయండి. ఏపీ రాజధాని అమరావతికి కనెక్టివిటీని పెంచేందుకు కేంద్రం ఈ రైల్వే లైన్ నిర్మాణాన్ని సంకల్పించిందట. బడ్జెట్లో అమరావతి రైల్వే లైన్ మంజూరు చేస్తున్నట్టు కూడా ప్రకటించింది. తాజాగా అమరావతి రైల్వే లైన్ మొదటి దశ పనుల కోసం టెండర్లను పిలిచేందుకు దక్షిణ మధ్య రైల్వే అధికారులు సిద్ధమవుతున్నట్టు కూడా సమాచారం. ఎర్రుబాలెం నంబూరు మార్గంలో 57 కిలోమీటర్ల మేర అమరావతి రైల్వే లైన్ అయితే నిర్మించనున్నారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిని మన చంద్రబాబు నాయుడు గారు ప్రపంచ స్థాయి నగరాల విధంగా తీర్చిదిద్దాలని సూచిస్తున్నట్లు ప్రణాళికలు మనకు తెలిసిన సంగతే. అయితే అందులో భాగంగా అమరావతిని దేశంలోని అన్ని ప్రముఖ నగరాలతో అనుసంధానం చేసే ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. ఈ క్రమంలోనే అమరావతిలో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నిర్మించాలనే ప్రతిపాదన కూడా వచ్చింది. అలాగే అమరావతి రైల్వే లైన్ నిర్మాణం చేపట్టాలని కేంద్రం నిర్ణయించింది. 2025-26 సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్లో అమరావతి రైల్వే లైన్ మంజూరు చేస్తున్నట్లు కేంద్రం అయితే చెప్పేసింది. అమరావతి మీదుగా ఎర్రుబాలెం నంబూరు మధ్య కొత్త రైల్వే లైన్ నిర్మాణం చేపట్టాలని, మొత్తం దీనికి అయ్యే 56 కిలోమీటర్ల మేర నిర్మించే ఈ రైల్వే లైన్ కోసం 2545 కోట్లు వ్యయమవుతుందని అంచనా. అయితే అమరావతి రైల్వే లైన్ నిర్మాణం కీలక అప్డేట్ చెప్పారు కేంద్ర మంత్రి గారు నేరుగా. అమరావతి రైల్వే లైన్ ప్రాజెక్టు మొదటి దశ పనుల కోసం దక్షిణ మధ్య రైల్వే టెండర్లను ఆహ్వానించడానికి అయితే సంసిద్ధంగా ఉంది. ఈ ప్రాజెక్టు కోసం ఖమ్మం, ఎన్టీఆర్ జిల్లాలో భూసేకరణ దాదాపు పూర్తయిపోయిందని చెప్తున్నారు. గుంటూరు జిల్లాలో భూసేకరణ ప్రక్రియ కొనసాగుతూ ఉంది. ఎర్రుబాలెం అమరావతి రైల్వే లైన్ భూసేకరణ పూర్తయిపోయింది అని రైల్వే అధికారులే టెండర్ డాక్యుమెంటేషన్తో సిద్ధంగా ఉన్నారని రైల్వే వర్గాలు తెలిపాయి. అమరావతి రైల్వే లైన్ మొదటి దశలో 450 కోట్ల రూపాయల అంచనాతో 27 కిలోమీటర్ల రైల్వే ట్రాక్, 350 కోట్ల అంచనాతో కృష్ణానదిపై 3 కిలోమీటర్ల పైన వంతెన నిర్మించనున్నారు. అమరావతి రైల్వే లైన్ నిర్మాణం పూర్తయితే ఏపీ రాజధాని అమరావతిని హైదరాబాద్, చెన్నై, కోల్కతా, బెంగళూరుతో కనెక్టివిటీ కలుపుతుంది. అమరావతి రైల్వే లైన్ మొదటి దశ పనులు 3 ఏళ్లలోగా పూర్తి చేయాలని రైల్వే శాఖ లక్ష్యంగా పెట్టుకోగా, మన ముఖ్యమంత్రి చంద్రబాబును అయితే 2 ఏళ్లలోపే పూర్తి కావాలని కోరారట. అయితే 2 ఏళ్లలోపు ట్రాక్ నిర్మాణాన్ని పూర్తి చేయడానికి రైల్వే శాఖ అంగీకరించింది. కానీ కృష్ణానదిపై వంతెన నిర్మాణానికి మటుకు 3 ఏళ్ళు పడుతుందని చెప్పారట. అమరావతి రైల్వే లైన్కు అదనంగా రైల్వే మంత్రిత్వ శాఖ అమరావతి రైల్వే స్టేషన్ అభివృద్ధి చేయాలని యోచిస్తుంది. రాజధాని ప్రాంత అభివృద్ధి అథారిటీ రైల్వే జంక్షన్ కోసం 1500 ఎకరాలను అయితే కేటాయించింది. మరోవైపు ప్రస్తుతం ఎర్రుబాలెం నంబూరు మధ్యలో సింగిల్ ట్రాక్ నిర్మాణ పనులపై రైల్వే శాఖ ఫోకస్ పెట్టింది. అయితే తాడికొండ ప్రాంతంలోని కొంతమంది రైతులు భూసేకరణను వ్యతిరేకిస్తున్నారు. రైల్వే అధికారులు పరిహారం తక్కువగా ఇస్తున్నారని చెప్తా ఉన్నారు. మార్కెట్ రేటుకు అనుగుణంగా లేదని, పరిహారం మొత్తం ఎక్కువగా చెల్లించాలని కోరుతూ ఉన్నారండి. అయితే ఈ విషయంలో రైల్వే శాఖ కేంద్రానికి సంబంధించింది కాబట్టి రైల్వే శాఖ భూములు తీసుకోవడం కోసం నోటిఫికేషన్ ఇస్తుంది. తర్వాత పరిహారం బ్యాంకు రైతుల అకౌంట్లో నేరుగా వేస్తుంది. రైల్వే ట్రాక్ పనులు అయితే జరుగుతూనే ఉంటాయి. ఎవరైనా పరిహారం తక్కువ అని భావిస్తే వాళ్ళు కోర్టుకు వెళ్ళి న్యాయం కోరవచ్చు. పనులు అయితే ఆపే ప్రసక్తి ఉండదు. అదే ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం కూడా జోక్యం చేసుకునే అవకాశం లేదు. ఈ విషయం అందరికీ తెలిసిందే. ఏది ఏమైనా అమరావతికి రైల్వే లైన్ కనెక్టివిటీ వేగవంతంగా పనులు జరగడం అనేది అమరావతి వాసులకు, అటు ఏపీ వాసులకు కూడా శుభవార్త అని చెప్పాలి.